లవ్సే. నో ఆకల్సా? కంపెనీస్ పడ్డారా లవ్స్ లో? ఆకల్స్ లేకపోతే లవ్స్ లో పడ్డట్సా? అవునమ్మా, అవి లక్షణమ్స్. ఇంతకీ ఎవరమ్మా అందగర్స్? కార్ యాక్సిడెంట్ చేశాను చూడు వాడ్సే. మరైతే ప్రొసీడ్స్ అయిపోక వైవరీసు అవుదామని హాస్పిటల్కి తీసుకెళ్ళానే ఫ్లవర్స్. కానీ ఆయన పిచ్చి పిచ్చి మాటల్స్ కి కోపం వచ్చి నేను బొకేతో ఫట్ ఫట్స్ అంటే మీ సైడ్స్ నుంచి తప్ప ఆయన సైడ్స్ నుంచి లేదని నాకు లవ్స్. ఎస్సే, నో ప్రాబ్లమ్స్. లవ్స్ ముందు వన్ సైడ్స్ నుంచే స్టార్టింగ్స్, తర్వాతే రెండో సైడ్ నుంచి మొదల్స్. వరీస్ కాకుండా ప్రొసీడ్స్. నువ్వా? సారీ అండి. మళ్ళీ సారీయా? అంటే కొంప తీసి మళ్ళీ బొక్క తెచ్చావా? లేదండి, ఈసారి పళ్ళు తెచ్చాను. పాలకుడి బత్తాయిలు. నలిపావులే మట్టి. బత్తాయిలతో కొడితే దెబ్బ గట్టిగా తగులుతుంది. అయ్యి బాబు, అందుకు కాదండి. పళ్ళు తింటే పాపం మీకు బలం చేస్తుందని. ఏమండి, నిన్న ఆవేశంలో కొట్టేశానండి కదా. నేను అదే ఫీల్ అయ్యాను. జరిగింది తలుచుకుని నేను ఎంత బాధపడ్డాను. నిజంగా నేను అంతే. అన్నట్టు మీ కాలు ఇప్పుడు ఎలా ఉందండి? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఏ నమ్మకం లేదా? చూసుకో. రెడీ?
అయ్య బాబాయ్, నాకు సిగ్గేసేస్తుందండి. ఇక లేవండి. లేవండి, మిమ్మల్ని లేవండి. ఏమిటి బ్రహ్మాండమైన నిద్ర పాడు చేసి కన్నెపిల్ల మీద పడితే కౌగిట్లో కరిగించాలి గాని గుర్రెట్టు నిద్రపోతారా? అనవసరంగా ఇమాజినేషన్ లో అరకెళ్ళి ఎండల్లోనూ కొండల్లోనూ పాట కూడా పాడేశాను. ఎంత లవ్ వేస్ట్. లవ్వా? లవ్వేంటి? లవ్ కాకపోతే సాంగ్ ఎందుకు వేసుకుంటాను? ఎక్కావులే చాప. నన్ను నీ చిటికిన వేరు కట్టేసుకోవడానికి నేనేం రింగుని కాదు, కాబోయే కింగుని. అది కాదండి. చీపా. ఏంటమ్మా ఇలా మూడు సైడ్స్ మూల కూర్చున్నారు? ఎనీ కస్టమ్స్? ఆయన మీద ఎంతో ఇష్టంతో నేను హార్ట్స్ ఇస్తే నాకు హ్యాండ్స్ ఇవ్వకుండా హ్యాండ్ ఇద్దామని లుకింగ్ సే. వెంటనే ఫాదర్స్ తో చెప్పి అరేంజ్ మ్యారేజ్ చూపల్స్. ఫాదర్ డోంట్ అగ్రీ సే, ఎందుకంటే అతనికి నో జాబ్స్, ఓన్లీ థింకింగ్స్ అండ్ తిరిగింగ్స్. అప్పుడు ఆ పని చేయండి. ఫాదర్కి రికమెండ్స్, ఉద్యోగం గివింగ్స్, కళ్ళ ముందే లివింగ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్స్. అయ్యో బాబోయ్, ఇచ్చేసావే భలే ఐడియాస్. హలో, చేసి మాస్టర్ సాగుదేడు స్పీకింగ్. నేనండి. నువ్వంటే? నా పేరు రంభ. నీ పేరు రాంబ అయితే నాకేంటి, జమ్మలు అక్కడ పంపు అయితే నాకేంటి? నీకు కావాల్సింది అర్జెంట్ గా చెప్పి ఫోన్ పెట్టాయి. ఏమండి? ఇక్కడండి. ఇదిగో అమ్మాయి, ఏమిటి ఇక్కడ అనకాపల్లి లైన్ లో ఉంటే కామన్ సెన్స్ లేకుండా న్యూస్ చేస్తావేంటి? హలో అమ్మాయి, ఏం కావాలి? చిట్టిబాబు గారు ఉన్నారా? చిట్టిబాబు? చిట్టిబాబు? ఓ దట్ చిట్టిబాబు. 2 నంబర్ ప్లాట్ఫామ్ మీద ఎంక్వైరీ చేయి. ప్లాట్ఫామ్ ఏంటండి? ఆయన భాష నీకు అర్థం కాదులే అమ్మా, వెళ్ళి పక్క పోషణలు అడుగు. ఆగు, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఆ అమ్మాయిది సీజన్ టికెట్ లేండి, నువ్వు వెళ్ళమ్మా. స్టేషన్ లో బాంబు పెట్టారట, లోపలికి పదండి. ఏమండి? ఇదిగో ఆ దిక్కుమాలిన సబ్బు బిళ్ళలు పళ్ళ పళ్ళు మా అక్కర్లేదు, పైకెళ్ళు. నేను సేల్స్ గర్ల్ కాదండి, మీ గర్ల్ ఫ్రెండ్. నువ్వా? ఏమిటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు? ఓ గుడ్ న్యూస్ చెప్దామని. వాట్ ఈస్ దాట్? మీకు మంచి జాబ్ ఇప్పిద్దామని వచ్చానండి. ఇది గుడ్ న్యూసా, వెరీ బ్యాడ్ న్యూస్? అదేంటండి, చాలా మంచి ఉద్యోగం, నెలకు 5,000 రూపాయలు జీతం. 5,000? ఆఫ్టర్ 1 year నేను టిఫిన్ చేసిన తర్వాత బ్యారర్కి ఇచ్చే టిప్ అది. వెతుక్కుంటూ వచ్చిన ఈ ఉద్యోగం కూడా కాదన్నావు అనుకో, నేను వెతుక్కోక్కర్లేదు. రెడీగా ఉన్నాడు పోస్ట్ మ్యాన్. వాడు దేనికి? జెండా ఎత్తేయడానికి. పోస్ట్ మ్యాన్తోనా? ఏ ఆ పాలుడే బెటంటావా? నీ కర్మ. హలో, నా కర్మ కాదు, నీ కర్మ. ఎందుకంటే ఆఫ్టర్ 1 year నువ్వు కింగ్ అయ్యాక లేచిపోయి తడికే బజార్లో కాపురం పెట్టింది వీడి చెల్లిలేరా అని నీ రాజ్యంలో ప్రజలందరూ చెప్పుకుంటారు. ఒరే అయ్యా, రోజు రోజుకి దీని జెండా లిస్టు పెరిగిపోతుంది. ఎందుకు వచ్చిన గొడవ గాని ఆ ఉద్యోగం ఏదో చేసి పారేసి దీన్ని పెళ్లి చేసే పీడ విరగడైపోద్ది. మాట నువ్వు కూడా అదే మాట? నాది కూడా అదే మాట. ఎంతకాలం ఎంటీ ట్రైన్లో ఇలా లోకల్ షెడ్లో పడి ఉంటాం అయ్యా. ఆ ఉద్యోగం ఏదో కాస్త చేస్తే బొగులు ఖర్చుగానే వస్తాయి. చెప్పారులే, ఆపండి. సరే.